ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దివ్య నామములో బైబిల్ ప్రేమికులకు మరియు బైబిల్ పాఠకులకు శుభవార్త. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు సరైనటువంటి రీతిలో వివరణాత్మకంగా అర్థం చేసుకున్నట్టుకు 12 నిమిషాల ప్రాజెక్టును, 1 గంట ప్రాజెక్టును మరియు 7 గంటల ప్రాజెక్టులను మీకు అందిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథాన్ని మీ అంతటి మీరే చదివితే 20% వరకు అర్థం చేసుకోగలరనుకుంటే, మా ఈ బైబిల్ ప్రాజెక్టును అనుసరించి చదవగలిగితే 90% వరకు అర్థం చేసుకోగలరని గ్యారంటీగా చెప్పగలము. ఇట్లు ప్రభు సేవలో మీ పాస్టర్ పి చిట్టిబాబు, క్రైస్ట్ చర్చ్, పుత్తూర్. ఫోన్ నంబర్ 9490037352. దేవునామమునకు మహిమ కలుగునుగాక. ప్రకటన 1:3. ఈ ప్రవచన వాక్యములు చదువువాడును అటు విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ఇర్మియా 11:3. ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడగును. మనం దేవుని వాక్యాన్ని వినడం, చదవడం సాతానుకి ఇష్టముండదండి. అయితే మనం దేవుని వాక్యాన్ని వినడం, చదవడం, వాక్యానుసారంగా జీవించడం దేవునికి ఇష్టం. కాబట్టి మనమందరూ దేవుని వాక్యాన్ని వింటాం, చదువుతాం, వాక్యానుసారంగా జీవిస్తాం. ఈ ప్రాజెక్టులో చర్చించే ప్రాముఖ్యమైన అంశాలు: బైబిల్ పుస్తకాలు, మానవుని పాపమునకు అంతం, ప్రాముఖ్యమైన వ్యక్తులు, ప్రాముఖ్యమైన సంఘటనలు, ప్రాముఖ్యమైన స్థలాలు, బైబిల్ కాలాలు, దేవుని ఆలయం. బైబిల్ కాలాలు మనం చూస్తే అబ్రాహం నుండి దావీదు వరకు సుమారు 1000 సంవత్సరాలు, దావీదు నుండి యేసు ప్రభు వరకు సుమారు 1000 సంవత్సరాలు, అబ్రాహం నుండి యేసు ప్రభు వరకు సుమారు 2000 సంవత్సరాలు, అబ్రాహం నుండి మలాకి వరకు సుమారు 1600 సంవత్సరాలు. మనం పాత నిబంధనలో చదివేది 1600 సంవత్సరాల చరిత్ర మాత్రమే అండి. తర్వాత నిశ్శబ్ద కాలం సుమారు 400 సంవత్సరాలు. ఆదాము నుండి నోవాహు వరకు కాలాలు తెలియదండి. అబ్రాహం నుండి యెహోషువ వరకు సుమారు 600 సంవత్సరాలు, న్యాయాధిపతుల కాలం సుమారు 350 సంవత్సరాలు, ఇశ్రాయేల్ రాజుల కాలం సుమారు 464 సంవత్సరాలు, ఇశ్రాయేల్ చెర 70 సంవత్సరాలు, నిశ్శబ్ద కాలం సుమారు 400 సంవత్సరాలు, కొత్త నిబంధన కాలం 100 సంవత్సరాలు. గమనిక, పాత నిబంధన ఆది కాండంతో ప్రారంభమై ఆల్మోస్ట్ ఎస్తేరుతో ముగిస్తుందండి. ఎందుకు ఆల్మోస్ట్ అన్నానంటే అగ్గయి, జకర్యా, మలాకి పుస్తకాలు ఎస్తేరు తర్వాత రాయబడిన పుస్తకాలు. తర్వాత పుస్తకాల సంగతి ఏంటంటే ఏబు ఆది కాండంలో చేర్చొచ్చండి. ఎందుకంటే ఏబు అబ్రహాం కాలంలో జీవించి ఉండొచ్చని బైబిల్ పండితులు భావిస్తారండి. ఏస్కేల్, దానియేలు మినహా కీర్తనల నుండి జఫన్యా వారికి రాజుల కాలంలో రాయబడిన పుస్తకాలు. అంటే ఈ పుస్తకాలని 1-2 సమయాలు, 1-2 రాజుల కాలంలో చేర్చొచ్చండి. తర్వాత యూదులు బబులోని చెరకి వెళ్ళినప్పుడు ఏస్కేల్, దానియేలు ప్రవచించినారు. వారు తిరిగి వచ్చిన తర్వాత హగ్గయి, జకర్యా, మలాకీలు ప్రవచించినారు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకుంటే బైబిల్ చాలా ఈజీగా అర్థమవుతుంది. సో కొత్త నిబంధనకు వస్తే 4 సువార్తలు యేసు ప్రభు జననం, మరణం, ఆయన పునరుద్ధానాల గురించి రాశారండి. అపోస్తుల కార్యం, యేసు ప్రభు పరమునకు చేర్చబడ్డం, పరిశుద్ధాత్మ రాక, సంఘ స్థాపన, సంఘ విస్తరణ. సో రోమియోల నుండి యూదా పత్రిక వరకు సంఘం యేసు ప్రభు 2వ రాకడ కొరకు సిద్ధపడడం, ప్రకటన గ్రంథం, పరలోకపు ప్రత్యక్షతలు అండి. తర్వాత మనం ఆది కాండానికి వస్తాం. ఆది కాండంలో ఏంటంటే సమస్త సృష్టి, మానవుని పాపం, శాపం, మరణం, పాపం విస్తరించడం అండి. ఇక్కడ మానవుని పాపమునకు అంతం చూస్తాం. ఇక్కడ ఏంటంటే ఎప్పుడంటే మొదటి నాశనం ఎప్పుడంటే నోవాహు కాలంలో. దేని చేత అంటే నీటి చేత. రక్షింపబడిన వారు ఎవరంటే నోవాహు కుటుంబం. రెండవ నాశనం ఎప్పుడంటే యేసు ప్రభు 2వ రాకలో. దేని చేత అంటే అగ్ని చేత. రక్షింపబడు వారు ఎవరంటే దేవుని సంఘంలో ప్రవేశించేవారు. తర్వాత అధ్యాయంలో నోవాహు కుటుంబం భూమి మీద విస్తరించడం చూస్తామండి. తర్వాత మనము ఆది కాండం 11వ అధ్యాయం చివరి వచనం నుండి 50 అధ్యాయాల వరకు అబ్రాహం, ఇస్సాకు, యాకోబు, యోసేపుల జీవిత చరిత్రను చూస్తాం. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఏంటంటే బైబిల్ చదివేటప్పుడు మనం బైబిల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన పట్టణాలని, ప్రాముఖ్యమైన దేశాలని, స్థలాలని మనం గుర్తుపెట్టుకోవాలండి. ఈ దేవుడు అబ్రాహాముని బబులోని దేశమైన ఊరు పట్టణం నుండి పిలిచినాడండి. అబ్రాహాం అక్కడ బయలుదేరి హారానికి వచ్చినాడు. హారాన్ నుంచి కానాన్ దేశాన్ని ప్రవేశించినాడండి. అక్కడ అబ్రాహాము, ఈసాకు, యాకోబులు ఇది కనాన్ దేశంలో పరదేశులుగా జీవించినారు. తర్వాత యోసేపుని ఐగుప్తుకు అమ్మడం ద్వారా ఇశ్రాయేల్ అందరూ కూడా ఐగుప్తు దేశంలో సెటిల్ అయినారండి. అక్కడ సుమారు 430 సంవత్సరాలు జరుగుతుందండి. తర్వాత నిర్గమకాండం ప్రారంభమవుతుంది. నిర్గమకాండం ఏంటంటే మోషే జననం, మోషేని దేవుడు పిలవడం, 10 తెగుళ్ల ద్వారా ఐగుప్తీయులకు, వారి దేవతలకు దేవుని యొక్క తీర్పు. తర్వాత మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొంది కానాను ప్రయాణమై సీనాయి పర్వతం దగ్గర చేరుకున్నారండి. తర్వాత ఈ మార్గ మధ్యంలో జరిగిన సంఘటనలు ఏంటంటే నిర్గమకాండంలో ఇశ్రాయేలు సన్నుగులు, దేవుడు చేసిన అద్భుతాలు, 10 ఆజ్ఞలు, కొన్ని ధర్మశాస్త్ర చట్టాలు. తర్వాత చివరికి సీనాయి పర్వతం దగ్గర వారు ప్రత్యక్ష గూడారాన్ని నిర్మించినారండి. తర్వాత లేవికాండం ఏంటంటే ప్రత్యక్ష గూడారంలో జరిగే సంఘటనలు ఏంటంటే అక్కడ బలులు, పండుగలు, మరికొన్ని ధర్మశాస్త్ర చట్టాలు, ప్రత్యక్ష గూడారంలో లేవీల సేవ. సో ఇందుతో లేవికాండం ముగిస్తుంది. సంఖ్యాకాండం ఏంటంటే సీనాయి పర్వతం దగ్గర మొదటి జనాభా లెక్కలు జరిగిందండి. తర్వాత సీనాయి పర్వతం దగ్గర నుండి ప్రయాణం కొనసాగింపు. ఇశ్రాయేలు 10 పాపాలు, వారి పాపమును బట్టి దేవుడు వారిని 40 సంవత్సరాలు అరణ్యంలో తిరుగులాట చేసి శిక్షించాడండి. తర్వాత ఇశ్రాయేలు మోయాబ్ మైదానానికి చేరుకున్నారు. సో
మోయాబ్ మైదానం దగ్గర రెండవ జనాభా లెక్కలు జరిగింది. ఇంతటితో సంఖ్యాకాండం ముగిస్తుందండి. ద్వితీయోపదేశకాండం ఏంటంటే మోయాబు మైదానంలో మోషే యొక్క చివరి వీడ్కోలు. తర్వాత నిర్గమ, లేవి, సంఖ్యాకాండంలో జరిగిన సంఘటనలు మోషే ఇశ్రాయేలుకి ఈ మోయాబ్ మైదానంలో బోధించి ఆయన మరణిస్తాడంటే, ఆయన మరణించిన తర్వాత యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు సైన్యం బయలుదేరి యొర్దానును దాటి శత్రు దేశాలైన ఫిలిస్తీయులు, యెబూసీయులు, అమోరీయులు మొదలగు దేశస్థులతో యుద్ధం చేసి యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు శత్రు దేశాలైన కనానీయుల మీద విజయం సాధించి తర్వాత శత్రు దేశాలని స్వతంత్రించుకొని 12 గోత్రాల వారికి పంచిపెట్టాడండి యెహోషువ. ఇంతటితో యెహోషువ పుస్తకం ముగిస్తుంది. ఇప్పుడు మనం 600 సంవత్సరాల చరిత్రను చదివేసినామండి. సో ఇప్పుడు న్యాయాధిపతుల కాలం 350 సంవత్సరాలు చదువుదాం. ఈ న్యాయాధిపతుల పుస్తకం ఏంటంటే సైక్లింగ్ ఆఫ్ సిన్. ఇశ్రాయేల్ పాపం చేసినప్పుడు దేవుడు వారిని శత్రువులకు అప్పగించడం, వారు మొరపెట్టినప్పుడు దేవుడు న్యాయాధిపతులు ఏర్పరిచి వారిని రక్షించడం, మరలా పాపం చేసినప్పుడు శత్రువులకు అప్పగించడం, మరలా మొరపెట్టినప్పుడు న్యాయాధిపతులు ఏర్పాటు చేసి వారిని రక్షించడం. న్యాయాధిపతుల కాలంలో తరచూ ఇదే జరుగుతూ వచ్చిందండి. న్యాయాధిపతుల్లో ఒత్తినేయుల నుండి సంసోను వరకు 13 మంది న్యాయాధిపతులండి. తర్వాత రూతు న్యాయాధిపతుల కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన. ఇప్పుడు మనం రాజుల చరిత్రను చదువుతాం. సుమారు 464 సంవత్సరాలండి. సో మనం రాజుల చరిత్రను చదివేటప్పుడు గమనించాల్సింది ఏంటంటే రాజుల చరిత్ర 1-2 సామ్యులు 1-2 రాజుల్లోనే రాసినారండి. మరి 1-2 దినవృత్తాంతాలు ఏంటంటే 1-2 సామ్యులు 1-2 రాజుల్లో రాయబడిన ఇశ్రాయేల్ రాజుల చరిత్రనే మళ్ళా రిపీట్ చేసినారండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు ముందుగానే నేను చెప్పినాను, యెహెజ్కేలు, దానియేలు మినహా కీర్తనల నుండి జెఫన్యా వరకు రాయబడిన పుస్తకాలన్నీ కూడా ఈ కాలంలో రాయబడ్డాయి. ఈ విషయాన్ని మనం గమనించాలి. మరొక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే 2 విధానాలైన నాయకత్వం. అంటే ఇశ్రాయేలు మీద ఓ పక్క ప్రవక్తలు నాయకత్వం వహించినారు, ఓ పక్క రాజులు నాయకత్వం వహించినారండి. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకున్నాం. మనము ఇక వేగంగా చదువుకుంటూ వెళ్ళిపోదామండి. మొదటి సామ్యుయేలు ఏంటంటే ఒక సమూయేలు, సౌలు, దావీదు చరిత్ర. రెండో సామ్యుయేలు ఏంటంటే దావీదు చరిత్ర. మరి కీర్తనలు చాలా వరకు దావీదు ఆయన కాలంలో రాయబడినవి. కొన్ని ఆసాపు కుమారులు మోషే మరియు సొలొమోను రాశారండి. మొదటి దినవృత్తాంతాలు ఏంటంటే ఇశ్రాయేలు వంశవాళ్ళు సౌలు, సొలొమోను గురించి చాలా తక్కువగా రాయబడింది. దావీదుని గురించి మరి ఎక్కువగా రాయబడిందండి. ఐక్యరాజ్యంలో పరిపాలించిన రాజులు ఎవరంటే సౌలు, దావీదు, సొలొమోను. 1-2 రాజుల్లో మనం చదివితే దావీదు మరణం, సొలొమోను జీవిత చరిత్ర, సొలొమోను నిర్మించిన మొట్టమొదటి యెరూషలేము దేవాలయం, సామెతలు, ప్రసంగి, పరమగీతాలు, ఈ పుస్తకాలు సొలొమోను కాలంలో సొలొమోనుచే రచింపబడ్డాయండి. దినవృత్తాంతాలు ఏంటంటే 1-2 రాజుల పుస్తకాల్లో చెప్పబడిన సొలొమోను అతడు నిర్మించిన దేవాలయాన్ని గురించి, విభజన రాజ్యంలోని ఇశ్రాయేల్ రాజు అయిన ఆహాబును గురించి, ప్రవక్తలను గురించి చెప్పబడిన సంగతులు రాశారు. యూదా రాజుల గురించి మరి ఎక్కువగా రాశారండి. సో తర్వాత విభజన రాజ్యంలోని రాజుల చరిత్ర. యూదా, బెన్యామీను 2 గోత్రాల వారు దక్షిణ పక్కం వచ్చి యెరూషలేముని ముఖ్య పట్టణంగా చేసుకొని వారు పరిపాలన సాగించినారు. రెహబాము నుండి సిద్కియా వరకు 20 మంది రాజులు ఇక్కడ పరిపాలన చేసినారండి. తర్వాత మనం 10 గోత్రాల వారు, ఇశ్రాయేలు 10 గోత్రాల వారు మరి వీరు ఇక్కడ షోమ్రోన్ని ముఖ్య పట్టణంగా చేసుకొని రాజ్య పరిపాలన కొనసాగించినారు. ఇక్కడ ఎవరంటే 1 యెరోబోము నుండి హోషియా వరకు 19 మంది రాజులు పరిపాలించినారండి. సో యూదా రాజ్యంలో ప్రవచించిన ప్రవక్తలు ఇంతకు ముందే చెప్పినా గుర్తించుకోండి అండి. యెషయా, ఇర్మియా, విలాపవాక్యములు, యాబేలు, ఓబద్య, మీకా, హబక్కూకు, జెఫన్యా వీరందరూ ఇక్కడ ప్రవచించిన ప్రవక్తలు. ఇశ్రాయేలు రాజ్యంలో ప్రవచించిన ప్రవక్తలు ఎవరంటే హోషియా, ఆమోసు, యోనా, నహూము, ఏలియా, ఎలీషా. బబులోను చెరలో ప్రవచించిన ప్రవక్తలు ఎవరంటే యెహెజ్కేలు, దానియేలు. సో ఇశ్రాయేలు యూదా రాజ్యాల పతనం ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 722లో అషూరు రాజు ఇశ్రాయేల్ రాజ్యాన్ని పతనం చేసి వారిని చెరకు తీసుకుపోయాడండి. క్రీస్తు పూర్వం 586లో బబులోను రాజు దండెత్తి యూదా దేశాన్ని, యెరూషలేం పట్టణాన్ని, దేవాలయాన్ని ధ్వంసం చేసి యూదులను బబులోను చెరకి తీసుకెళ్లిపోయాడండి. తర్వాత ఎజ్రా, నెహెమ్యా ఏంటంటే యూదా రాజ్యం చెర ముగించిన 70 సంవత్సరాల తర్వాత జెరుబాబేలు, ఎజ్రా, నెహెమ్యా నాయకత్వంలో 3 దశల్లో ఇశ్రాయేలు బబులోను చెర నుండి తిరిగి వచ్చి యెరూషలేము నగరాన్ని, ప్రాకారాన్ని, ధర్మశాస్త్రాన్ని, మందిరాన్ని పునర్నిర్మించారండి. సో ఎస్తేరు ఏంటంటే షూషాను కోటలో జరిగిన ఒక సంఘటన. ఏంటంటే దేవుడు ఎస్తేరు ద్వారా 127 సంస్థానాల్లో చెందిన యూదులకు ప్రాణరక్షణ కలిగించడం, యూదులకు కలిగిన ప్రాణరక్షణ బట్టి వారు పూరీము అనే కొత్త పండుగను కూడా ప్రారంభించినారండి. హగ్గయి, జకర్యా, మలాకి ఏంటంటే ఈ 3 ప్రవక్తలు ఇశ్రాయేలు చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత ప్రవచించిన వారు. సో ఇప్పుడు 400 సంవత్సరాల చరిత్రను చదువుతాం. నిశ్శబ్ద కాలం అంటే
400 సంవత్సరాలు దేవుడు ఏ ప్రవక్త ద్వారా తన వాక్యాన్ని పంపలేదండి. ఏం చేశాడు దేవుడు అంటే సెక్యులర్ ప్రిపరేషన్, అంటే లోకానుసారమైన సిద్ధపాటు. మొదటి సిద్ధపాటు ఏంటంటే యూదులను ప్రపంచమంతా చెదరగొట్టడం ద్వారా ఒకే దేవుడన్న సత్యాన్ని ప్రపంచానికి అందించడం. రెండవది ఏంటంటే గ్రీకు భాష. గ్రీకు చక్రవర్తి అయిన అలెగ్జాండరు గ్రీకు భాషను ప్రపంచమంతా ప్రసిద్ధి చేశాడండి. కొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది. ఈ గ్రీకు భాష ప్రపంచమంతా ఉన్న క్రైస్తవులు దేవుని వాక్యాన్ని తెలుసుకున్నట్టుకు ఉపయోగపడిందండి. మూడవది ప్రయాణ మార్గాలు. ఐగుస్తు రోమా చక్రవర్తి కాలంలో ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్, అన్ని ప్రయాణ మార్గాలు రోమాకు నడిపించబడాలి అనే నినాదంతో ప్రపంచవ్యాప్తంగా ఈ రోమియులు ప్రయాణ మార్గాలని సిద్ధపరిచారండి. ఇది మొదటి శతాబ్దంలో ప్రపంచమంతా సువార్త ప్రకటించటకు ఉపయోగపడిందండి. కొత్త నిబంధనకు వస్తాం. కొత్త నిబంధన మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు, యేసు ప్రభు వారి జననం, ఆయన బోధలు, ఆయన చెప్పిన ఉపమానాలు, ఆయన చేసిన సూచక్రియలు, అద్భుతాలు, యేసు ప్రభు వారి పరిసయ్యులు, సద్దుకయ్యులను, శాస్త్రులను ఖండించడం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం. మరి ఆయన సేవ చేసిన స్థలాలు ఏంటంటే యూదయ, సమరియా, గలిలయ ప్రాంతాల్లో ప్రభువారు పరిచర్య చేశారండి. అపోస్తుల కార్యానికి వస్తే యేసు ప్రభువారు పరమునకు చేర్చబడడం, పరిశుద్ధాత్మ రాక, క్రొత్త నిబంధన సంఘ స్థాపన, మానవులకు పాప శాపముల నుండి విడుదల, నిత్య జీవం, భూదిగంతముల వరకు సంఘం విస్తరించడం. రోమా నుండి యూదా వరకు 21 పత్రికలు ఏంటంటే దేవుని సంఘం యొక్క క్రమాలు, సంఘం యొక్క దిద్దుబాటు, పరిశుద్ధులు సంపూర్ణులగుట, సంఘం యేసు ప్రభు రెండవ రాకడకు సిద్ధపడుట, భూదిగంతముల వరకు సువార్త ప్రకటించడం, అబద్ధ బోధకులు వారి బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండుట. ప్రకటన గ్రంథం ఏంటంటే 7 సంఘాలు, బల్లాలు, బలహీనతలు, పరలోకపు ప్రత్యక్షతలు, యేసు ప్రభు రెండవ రాకడ, తర్వాత తీర్పండి, తర్వాత దేవుని ఆలయం లేదా దేవుని ప్రసన్నత లేదా ఆరాధన విధానం ఏంటంటే పితరులు ఎక్కడంటే బలిపీఠం మీద. ఇశ్రాయేలు మోషే కాలం నుండి దావీదు కాలం వరకు ప్రత్యక్ష గుడారంలో, తర్వాత ఇశ్రాయేలు సొలొమోను నుండి పాత నిబంధన ముగింపు వరకు వారు యెరూషలేము దేవాలయంలో దేవుని ఆరాధించినారు. కొత్త నిబంధనలో దేవుని ఆలయం ఏంటంటే మన యొక్క దేహం, అలాగే సంఘం. సో మీరు బైబిల్ని ఇంకా సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక గంట ప్రాజెక్ట్ని, 7 గంటల ప్రాజెక్ట్ని త్వరగా మీకు అందించడానికి ప్రయత్నిస్తున్నాను. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చదవండి. మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి మాకు తెలియజేయండి, మీకు జవాబు ఇస్తాం. ఒకవేళ ఇది వేగంగా ఉన్న తర్వాత వచ్చే ప్రాజెక్టులో చాలా నెమ్మదిగా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మీకు తోడైండునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.